భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం పరవలు తొక్కుతుంది. ఎగువ నుంచి వరద నీరు వస్తూ ఉండడంతో నీటి ప్రవాహం అంతకంతకు అధికమవుతుంది. ఇప్పటి వరకు గోదావరి నీటి మట్టం 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రభావంతో భద్రాచలంలోని కొత్త కాలనీలోకి భారీగా మురుగునీరు వచ్చి చేరుతుంది. ఇక కొత్త కాలనీలో దాదాపు 30 ఇండ్లను మురుగునీరు ముంచెత్తింది. కొత్త కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నీరు ఎత్తుపోసే మోటార్లు పాడవడంతో మురుగునీరు పేరుకుపోతుంది. భద్రాచలంలోని ఏఎంసీ కాలనీకి వరద నీరు చేరింది. ఏఎంసీ కాలనీలో 40 ఇండ్లలో మురుగునీరు చేరింది. ఇక 200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ఆర్డీఓ గారు వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు కాదు, మధ్యాహ్నం వచ్చారు. ఇప్పుడు ఎవరు రాలేదు. మనకి అదే 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 సరే మీ ఫోన్ నెంబర్ చెప్పు. వరద నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాగా గోదావరి ఉధృతితో దుమ్మగూడెం పర్ణశాల వద్ద గోదావరి నీటి మట్టం 25 అడుగులకు దాటింది. దీంతో భద్రాచలం దుమ్మగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సున్నం బట్టి రోడ్డుపైకి గోదావరి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాచలంలోని ఏఎంసీ కాలనీ శివారులో ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మధు, భద్రాచలంలో గోదావరి ఉధృతి బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ గా 3వ ప్రమాదక హెచ్చరిక కూడా మనకు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క గోదావరి యొక్క 3వ ప్రమాదక హెచ్చరిక ఎప్పుడైతే జారీ చేశారో వెంటనే అధికారులందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి యొక్క భద్రాచలం నగరం ఉన్నటువంటి అశోక్ నగర్ కొత్త కాలనీ వద్ద ఈ కరకట్ట దగ్గర సూర్యజీవులు లీక్ అయ్యి వాటర్ మొత్తం కూడా ఈ కాలనీలో ముంచెత్తింది. ఎందుకు దీనికి కారణం అంటే ఆ సూర్యజ్ కట్టల దగ్గర పెట్టిన పెద్ద పెద్ద మోటార్లు 2 మోటార్లు కూడా మొరాయించాయి. అంటే ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా మనం 9 మోటార్లు పెట్టి ఈ నీటిని మొత్తం కూడా ఎత్తిపోస్తున్నారు. కాకపోతే దాంట్లో ఒక 2 మోటార్లు మొరాయించడంతో ఆ ప్రాంతంలో నీళ్లు మొత్తం కూడా లీక్ అయిపోయినాయి. పక్కన ఉన్నటువంటి యొక్క 2 కాలనీలు కూడా సుమారు ఒక 35 ఇండ్లు మొత్తం కూడా నీట మునిగినాయని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా ముందస్తు చర్యలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆ కాలనీ ప్రాంతంలో ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల గ్రామాలకు రాకపోకల సౌకర్యాలు పూర్తిగా తెగిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అంతర్రాష్ట్ర రహదారి అయినటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ యొక్క లింక్ రోడ్ లో ఉన్నటువంటి యొక్క రోడ్లు మొత్తం కూడా అంటే రోడ్లు బ్లాక్ కావడం తోటి ఇతర రాష్ట్రాలతో సంబంధాలు కూడా తెగిపోయినాయి. అయితే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ప్రజలు కూడా భయాందోళనతో ఉన్నారు. అంతేగా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మధు, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.